గైస్ రాక్ స్టార్ హిస్టరీలో ఇది అతిపెద్ద లీక్ సాగా. లీకర్ రాక్ స్టార్ నే ఛాలెంజ్ చేశాడు, మొత్తం GTA 6 ని లీక్ చేస్తానని చెప్పి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి GTA 6 రేనెట్ సైకిల్ కూడా లీక్ అయింది గైస్. దానికి తోడు 26 రాబోతున్న GTA ట్రైలర్ నెట్ఫ్లిక్స్, దాంతో నెట్ఫ్లిక్స్ లోగోని కూడా లీక్ చేశాడు. బట్ అసలైన కాంట్రవర్సీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గైస్. ఈ స్టాంటింగ్ కాన్సోల్ ప్లేయర్స్, అంటే కాన్సోల్ ప్లేయర్స్ ని రెచ్చగొడుతున్నాడు. మీరు రిలీజ్ డేట్ కి ఆడలేరు ఎందుకంటే గేమ్ ఆల్రెడీ పీసీలు లీక్ అవుద్ది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ సెండింగ్ మెసేజ్ టు ఎంటైర్ గేమింగ్ ఇండస్ట్రీ అని కోట్ చేశాడు గైస్. కానీ ఈస్ ప్రమోటింగ్ హిస్ క్రిప్టో కరెన్సీ వైల్ లీకింగ్ ద గేమ్. అది మాత్రమే కాదు గైస్, FBI నన్ను హంట్ చేస్తుంది. దానికి తోడు నా దగ్గర GTA ఆన్లైన్ కంటెంట్ అండ్ ఫ్యూచర్ DLC ప్లాన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి చాలా షాకింగ్ క్లెయిమ్స్ చేస్తున్నాడు. సో ఈ వీడియోని ఫుల్ గా చూడండి, మిస్ అవుతుంది. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి GTA 6 రేనెట్ సైకిల్ లీక్ అయింది గైస్. మార్నింగ్ టు నైట్ అండ్ నైట్ టు మార్నింగ్ ఒక పర్ఫెక్ట్ టైం ల్యాప్స్ వీడియో. తర్వాత ఇంకో క్లిప్ కూడా మనం చూస్తున్నాం. GTA 6 నెట్ఫ్లిక్స్ ట్రైలర్ 27th రాబోతుంది. బట్ ఈ గాట్ ఆల్రెడీ యాక్సెస్ టు ద నెట్ఫ్లిక్స్ లోగో ఆన్ ద ట్రైలర్. నెట్ఫ్లిక్స్ లోగోలో ఎన్ని కంప్లీట్ GTA థీమ్ తో రీడెకరేట్ చేశారు నెట్ఫ్లిక్స్. బట్ ఈ ఆల్రెడీ లీక్. ఇప్పుడు అసలు కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. ఈ లీక్ డైరెక్ట్ గా కాన్సెప్ట్ ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తున్నారు గైస్. కాన్సెప్ట్ ప్లేయర్స్ కి ఛాలెంజ్ చేశాడు, మీరు రిలీజ్ డేట్ అప్పుడు ఈ గేమ్ ఆడలేరు ఎందుకంటే నేను మొత్తం గేమ్ ముందే లీక్ చేస్తాను కాబట్టి అని ఛాలెంజ్ చేశాడు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ సెండింగ్ మెసేజ్ టు ఎంటైర్ గేమింగ్ ఇండస్ట్రీ అండ్ జోక్స్. ఎంత జోక్ అంటే వాడు క్రిప్టో కరెన్సీని సెల్ చేస్తున్నాడు లీక్స్ కోసం వచ్చే వ్యూవర్స్ కి. దానికి తోడు PC ప్లేయర్స్ అందరికి ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు, మీరు PCs అన్ని స్టార్ట్ చేసి రెడీ పెట్టుకుని, ఎందుకంటే ప్రీ బిల్ట్ గేమ్ ని రిలీజ్ చేస్తాను కాబట్టి అని చెప్పి. బట్ అది ఎంతవరకు నిజమో తెలీదు. మోస్ట్ యాంటిసిపేటెడ్ గేమ్ ఆఫ్ ద డికైడ్. తర్వాత వాడు ఇంకొక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చాడు గైస్. లీకర్ క్లెయిమ్స్ ప్రకారం చెప్పే నన్ను హంట్ చేస్తుంది అని చెప్పాడు. ఇంకా నాకేమైనా అయితే గేమ్ రిలీజ్ అయిపోతుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఈ FBI క్లెయిమ్స్ ఇండిపెండెంట్ గా వెరిఫై కాలేదు కాబట్టి ఇది లీకర్ స్టేట్మెంట్ గానే కన్సిడర్ చేయాలి. కానీ వాడు డెక్స్ స్విచ్ అని ఒక ఆప్షన్ పెట్టాడు గైస్. సో ఫర్ ఎవ్రీ సర్టన్ టైం వాడు కోడ్ ఇవ్వకపోతే గేమ్ ఆటోమేటిక్ గా లీక్ అవుద్ది. సో ఈవెన్ FBI వాడిని క్యాచ్ చేసినా సరే ద ఛాన్సెస్ ఆఫ్ గేమ్ లీకింగ్ ఈస్ మచ్ హైయర్. డెక్స్ స్విచ్ అంటే ఏంటి? డెక్స్ స్విచ్ అంటే ఆటోమేటిక్ ట్రిగర్. ప్రతి సర్టన్ టైం లోపల లీకర్ ఒక సర్టన్ కోడ్ ని వెబ్సైట్ లోకి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకపోతే ద వెబ్సైట్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ ట్రిగర్ అండ్ అప్లోడ్ ద గేమ్. అంటే గేమ్ మొత్తాన్ని ప్రపంచం మొత్తానికి లీక్ చేస్తుంది. సో గేమ్ ప్లే విషయానికి వస్తే గైస్, లూసియా బ్యాంక్ రాబరీ చేస్తున్న క్లిప్ ని జస్ట్ ఇప్పుడే లీక్ చేశాడు. కానీ ఆ లీక్స్ ని కంటెంట్ స్ట్రాటజీ లాగా యూస్ చేస్తున్నాడు. సో ఈస్ కరెంట్లీ ఎట్ 7,000 ఫాలోవర్స్. 10,000 ఫాలోవర్స్ రీచ్ అవగానే ఇంకా మల్టిపుల్ లీక్స్ చేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. సర్టన్ లీక్స్ ఏ లీక్ నెక్స్ట్ లీక్ చేయాలని చెప్పి ఓటింగ్స్ ఇస్తున్నాడు. బట్ ఓటింగ్ క్వాలిఫై అవ్వాలంటే మనం వాడి క్రిప్టోని బై చేయాలి. క్రిప్టో బై ప్రమోట్ చేస్తున్నాడు బై యూజింగ్ లీక్స్. ఇది నార్మల్ లీక్స్ కాకుండా ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ లో నడుస్తుంది ప్రెసెంట్ అయితే. అసలైన దరిద్రం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వాడు ఎండింగ్ స్పాయిలర్ ఇచ్చాడు, ఫుటేజ్ డ్రాప్ చేయలేదు బట్ స్పాయిలర్ చెప్పాడు. అండ్ గేమ్ లో వచ్చే క్యామియస్ నేమ్స్ కూడా ఇచ్చాడు. బట్ ఇవి ఎంతవరకు నిజం అని తెలియదు. రీజన్ వాడు ఫుటేజ్ డ్రాప్ చేయలేదు, జస్ట్ వర్డ్స్ మీద నమ్మాలి. నేను ఇంకా స్పాయిలర్స్ కోసం చెప్పట్లేదు, ఇంపార్టెంట్ స్పాయిలర్స్ అన్ని చెప్పట్లేదు. నేను రీజన్ గేమ్ ఆడే ముందే స్పాయిలర్స్ వస్తే మీ ఎక్స్పీరియన్స్ డిస్టర్బ్ అవుతుంది. సో అది నేను డిస్టర్బ్ పాడు చేయాలనుకోవట్లేదు కాబట్టి స్పాయిలర్స్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ స్కిప్ చేస్తున్నాను. ఫైనల్ గా క్వశ్చన్ ఏంటి, ఈ లీకర్ నిజంగా గేమర్స్ కోసం ఫైట్ చేస్తున్నాడా లేక వాడి క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేసుకోవడానికి లీక్స్ యూస్ చేసుకుంటున్నాడా? వాడిని చూస్తే GTA 6 కంప్లీట్ గా లీక్ చేసేలాగా ఉన్నాడు గైస్. నీ సంగతి ఏంటి? GTA 6 రిలీజ్ అయ్యే లోపు ఈ స్పాయిలర్స్ అండ్ లీక్స్ అన్నిటిని అవాయిడ్ చేస్తారా లేదా లీక్స్ అన్నిటిని చూస్తారా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి GTA 6 అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ మంత్ ఎండ్ లోపల 1K సబ్స్క్రైబర్స్ చేయడానికి ట్రై చేద్దాం.